విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈ రోజు క్లాస్ లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఎప్పుడు వాడాలి, ఎలాంటి సందర్భంలో వాడాలి, ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలి, అసలు ఎన్ని రకాల వాక్యాలు ఉంటాయి మొత్తం నేర్చుకోబోతున్నాం. టెన్స్ పేరు వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ లేదా ఫ్యూచర్ సింపుల్ అని కూడా చెప్పొచ్చు. చాలా సింపుల్ అండి. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేస్తుంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో చేసే పనులు అంటే ఒక 10 years తర్వాత చేసే పనులే కావు. 10 seconds తర్వాత ఒక పని చేయబోతుంటే కూడా అది కూడా ఫ్యూచర్ కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 years తర్వాత ఇంగ్లాండ్ వెళ్తాను అని చెప్పాలి. నేను అంటే ఐ విల్ గో టు ఇంగ్లాండ్ ఆఫ్టర్ 10 years అనొచ్చు, లేదా ఐ షల్ గో టు ఇంగ్లాండ్ ఆఫ్టర్ 10 years. 10 seconds తర్వాత వెళ్తాంటే కూడా ఐ విల్ గో అనొచ్చు. సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, షెల్ అండ్ విల్. తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్ట్ వెంటనే షెల్ లేదా విల్, 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ వైస్ షెల్ ఆర్ విల్, తర్వాత V1 వస్తుంది, ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్ట్ వెంటనే షెల్ లేదా విల్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉపయోగించవచ్చు. నేను రేపు సినిమా చూస్తానంటే ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు, ఐ షెల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు. మరి షెల్ ఎక్కడ వాడాలి, విల్ ఎక్కడ వాడాలంటే ఐ అండ్ వి ఈ రెండు సబ్జెక్టుల తర్వాత షెల్ వాడచ్చు, విల్ వాడచ్చు. మరి యూ, దే, హీ, షీట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ తర్వాత విల్ మాత్రమే వాడాలన్నమాట. షెల్ ఓన్లీ ఐ తర్వాత వి తర్వాత వాడండి, విల్ ఏమో ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా వాడచ్చు, ఐ తర్వాత వి తర్వాత కూడా వాడచ్చు. ఎగ్జాంపుల్, నేను రేపు ఒక సినిమా చూస్తాను. నేను అంటే ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే నేను రేపు సినిమా చూస్తాను. నెక్స్ట్ we will watch a movie tomorrow. మేము రేపు సినిమా చూస్తాం. you will watch a movie tomorrow. మీరు రేపు సినిమా చూస్తారు. they will watch a movie tomorrow. వారు రేపు సినిమా చూస్తారు. he will watch a movie tomorrow. అతను రేపు సినిమా చూస్తాడు. she will watch a movie tomorrow. ఆమె రేపు సినిమా చూస్తుంది. సో ఇలా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. సబ్జెక్ట్ వెంటనే విల్ తీసుకోండి, విల్ వచ్చిన వెంబడే V1 వస్తుంది. నేను నెక్స్ట్ ఇయర్ లండన్ వెళ్తా. ఐ విల్ గో టు లండన్ నెక్స్ట్ ఇయర్. we will go to London next year. you will go. they will go. he will go. she will go. నేను రేపు ఒక ఫంక్షన్ అటెండ్ అవుతాను. ఐ విల్ అటెండ్ ఎ ఫంక్షన్ టుమారో. ఐ విల్ అటెండ్, we will attend, you will attend, they will attend, he will attend, she will attend. ఇలా సబ్జెక్ట్ వెంటనే షెల్ లేదా విల్ తీసుకున్న తర్వాత V1 తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. సో ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఎలా ఉంటాయి, ఇంట్రాగేటివ్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా ఉంటాయి చూద్దాం. బాబు, కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. రైట్. ఈ టెన్స్ లో, ఈ సింపుల్ ఫ్యూచర్ లో వాక్యాలని 4 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ వాచ్ ఏ మూవీ. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ అనమాట. షీ విల్ వాచ్ ఏ మూవీ. దీన్ని నెగిటివ్ లోకి మార్చడం చాలా సింపుల్. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పి విల్ తర్వాత నాట్ రాయాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్. షీ విల్ నాట్ వాచ్ ఏ మూవీ, ఆమె సినిమా చూడదు. ఇంట్రాగేటివ్, విల్ షీ వాచ్ ఏ మూవీ. ఇక్కడ ఇంట్రాగేటివ్ అనుకోండి, విల్ షీ వాచ్ ఏ మూవీ, ఆమె సినిమా చూస్తుందా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి ఓన్ షీ వాచ్ ఏ మూవీ, ఆమె సినిమా చూడదా. మళ్ళీ చూడండి, పాజిటివ్ సెంటెన్స్ షీ విల్ వాచ్ ఏ మూవీ, ఆమె ఒక సినిమా చూస్తుంది. నెగిటివ్, షీ విల్ నాట్ వాచ్ ఏ మూవీ, ఆమె సినిమా చూడదు. ఇంట్రాగేటివ్, విల్ షీ వాచ్ ఏ మూవీ, ఆమె ఒక సినిమా చూస్తుందా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి ఓన్ షీ వాచ్ ఏ మూవీ, ఆమె ఒక సినిమా చూడదా. ఐడియా వచ్చింది కదండి. అన్ని సబ్జెక్టుల చేత చూద్దాం. ముందుగా ఐ విల్ వాచ్ ఏ మూవీ, నేను సినిమా చూస్తాను. ఐ విల్ నాట్ వాచ్ ఏ మూవీ, నేను సినిమా చూడను. విల్ ఐ వాచ్ ఏ మూవీ, నేను సినిమా చూస్తానా. వోంట్ ఐ వాచ్ ఏ మూవీ, నేను సినిమా చూడను. నెక్స్ట్ we will watch ఏ మూవీ, మేము సినిమా చూస్తాం. we will not watch ఏ మూవీ, మేము సినిమా చూడము. will we watch ఏ మూవీ, మేము సినిమా చూస్తాము. won't we watch ఏ మూవీ, మేము సినిమా చూడము. you will watch ఏ మూవీ, మీరు సినిమా చూస్తారు. you will not watch ఏ మూవీ, మీరు సినిమా చూడరు. will you watch ఏ మూవీ, మీరు సినిమా చూస్తారా. won't you watch ఏ మూవీ, మీరు సినిమా చూడరు. they will watch ఏ మూవీ, వారు సినిమా చూస్తారు. they will not watch ఏ మూవీ, వారు సినిమా చూడరు. will they watch ఏ మూవీ, వారు సినిమా చూస్తారా. won't they watch ఏ మూవీ, వారు సినిమా చూడరు. he will watch ఏ మూవీ, అతడు ఒక సినిమా చూస్తాడు. he will not watch ఏ మూవీ, అతడు ఒక సినిమా చూడరు. will he watch ఏ మూవీ, అతడు ఒక సినిమా చూస్తాడా. won't he watch ఏ మూవీ, అతడు ఒక సినిమా చూడరు. she will watch ఏ మూవీ, ఆమె ఒక సినిమా చూస్తుంది. she will not watch ఏ మూవీ, ఆమె ఒక సినిమా చూడదు. will she watch ఏ మూవీ, ఆమె ఒక సినిమా చూస్తుందా. won't she watch ఏ మూవీ, ఆమె ఒక సినిమా చూడదా. చూశారు కదా ఫ్రెండ్స్, పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ ఎలాగో. సో రైట్, ఇప్పుడు ఒక పాజిటివ్ ని నెగిటివ్ లోకి ఎట్లా మార్చాలో వీళ్ళిద్దరు ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. వాట్స్ యువర్ నేమ్ బాబు?
సుభాకర్ రాజు సార్. రైట్. ఈయన మధుశేఖర్, సుభాకర్ రాజ్. సో నాతో పాటు సుభాకర్ రాజు అండ్ మధుశేఖర్ అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. మధు పాజిటివ్ చదువుతాడు, ఈ అబ్బాయి అన్ని నెగిటివ్ లోకి మార్చేస్తాడు. మీరు చూడండి. ఐ విల్ వాచ్ ఏ మూవీ. చెప్పు బాబు. ఐ విల్ వాచ్ ఏ మూవీ. ఇది ఒక పాజిటివ్. నెగిటివ్ లోకి మార్చు. ఐ విల్ నాట్ వాచ్ ఏ మూవీ. అంతే. ఐ విల్ నాట్ వాచ్ ఏ మూవీ. నేను సినిమా చూడను. అంతే. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తే అది నెగిటివ్ అయిపోతుంది. ఐ అయిపోయింది. We will watch a movie. We will watch a movie. We will not watch a movie. You will watch a movie. You will not watch a movie. They will watch a movie. They will not watch a movie. He will watch a movie. He will not watch a movie. She will watch a movie. She will not watch a movie. చూశారు కదా, పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చడం ఎంత సులభం. ఇప్పుడు మీరు పాజిటివ్ చదవండి, ఈయన ఇంట్రాగేటివ్ లోకి మారుస్తారు. ఒక పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లోకి మార్చడం కూడా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ షీ విల్ గో ఉంది అనుకోండి, ఆమె వెళ్తుంది. షీ విల్ గో. షీ విల్ ఉంది కదా, దీన్ని రివర్స్ చేస్తే ప్రశ్న అవుతుంది. ఈ వాక్యంలోని మొదటి రెండు పదాలు షీ విల్ గో ఉంది కదా, షీ విల్ గో 3 పదాలు ఉన్నాయి ఈ వాక్యంలో. మొదటి 2 పదాలు అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ రివర్స్ చేయాలి. షీ విల్ గో ఉంది కదా, రివర్స్ చేస్తే ఏమవుతుంది? విల్ షీ విల్ గో ఉంది కదా, షీ విల్ ఉంటా చేస్తే ఏంటి? విల్ షీ విల్. దీన్ని రివర్స్ చేస్తే ఏంటి? విల్ షీ. అంటే ఒక పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేసి యాజ్ ఇట్ ఈస్ చదివితే అది ప్రశ్న అవుతుంది, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మీరు పాజిటివ్ చదవండి, ఈ అబ్బాయి ఇంట్రాగేటివ్ లోకి మార్చేస్తాడు. ఐ విల్ వాచ్ ఎ మూవీ. వాచ్ ఏ మూవీ ఇంట్రాగేటివ్. ఐ విల్ వాచ్ ఏ మూవీ అంటే నేను సినిమా చూస్తా. ఐ విల్ మొదటి 2 పదాలను రివర్స్ చేయి. ఐ విల్ ని రివర్స్ చేయి. విల్ ఐ వాచ్ ఏ మూవీ. నేను సినిమా చూస్తానా? We will watch a movie. Will we watch a movie? Will we watch a movie? You will watch a movie. Will you watch a movie? They will watch a movie. They will you watch. Will they? ఆయన చదివిన వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేయి. నెగిటివ్ ఇంట్రాగేటివ్. థర్డ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్. షీ విల్ గో అంటే విల్ షీ గో. దే విల్ గో అంటే విల్ దే గో. వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ బాబు. చెప్పు ఇప్పుడు షీ విల్ గో రివర్స్ చేయి మొదటి 2 పదాలు. Won't she go? ఇంట్రాగేటివ్. Will she? మీరు పాజిటివ్ చదవండి, నువ్వు ఇంట్రాగేటివ్ చదువు. ఐ విల్ గో. ఐ విల్ గో టు కాలేజ్. I will go to college. Will I go to college? They will go to college. ఐ తర్వాత we will go to college. Will we go to college? You will they go to college? You will go to college. You will go to college. Will you go to college? They will go to college. Will they go to college? He will go to college. Will he go to college? She will go to college. Will she go to college? ఎస్, అర్థమైంది కదండి. పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లోకి మార్చడం. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి మార్చడం ఎలా? మీరు ఇంట్రాగేటివ్స్ చదవండి. విల్ ఐ వాచ్ అంటే నువ్వు వోంట్ ఐ వాచ్ అన్నాడు, నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలాగొచ్చు కదండి, పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేసి చదివితే ఇంట్రాగేటివ్. ఇప్పుడు ఈ ఇంట్రాగేటివ్ ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా మార్చాలంటే జస్ట్ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ ఊహించుకొని హెల్పింగ్ వర్బ్ నాట్ యాడ్ చేయాలి. విల్ ఐ వాచ్ అంటే వోంట్ ఐ వాచ్. విల్ వి వాచ్ అంటే వోంట్ వి వాచ్. విల్ యూ వాచ్ అంటే వోంట్ యూ వాచ్. విల్ దే వాచ్ అంటే వోంట్ దే వాచ్. అట్లా ఏదైనా ఒక వాక్యం తీసుకో బాబు. విల్ ఐ టేక్. విల్ ఐ టేక్ నేను తీసుకుంటానా. వాంట్ ఐ టేక్ నేను తీసుకోనా. విల్ వి టేక్. వాంట్ యూ టేక్. యూ విల్ యూ టేక్. మీరు తీసుకుంటారా. Will you? Won't you take? మీరు తీసుకోరా. విల్ దే టేక్. వాడు తీసుకుంటారా. Won't they take? వాడు తీసుకోరా. విల్ హీ టేక్. అతడు తీసుకుంటాడా. Won't he take? అతడు తీసుకోడా. విల్ షీ టేక్. ఆమె తీసుకుంటుందా. Won't she take? ఆమె తీసుకోదా. చూశారు కదా ఫ్రెండ్స్. సో పాజిటివ్ వాక్యాలు, నెగిటివ్ వాక్యాలు, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. సో సింపుల్ ఫ్యూచర్ ఇంత సింపుల్ అంటే చాలా సింపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ టెన్స్ అండి. ఫ్యూచర్ అంటే చేసే పనులు. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు ఏదైనా ఒక పని నేను చేస్తాను అంటాను చూడండి. నేను రేపు మిమ్మల్ని కలుస్తా. ఐ విల్ మీట్ యూ టుమారో అనాలి అంతే. ఐ విల్ మీట్ యూ టుమారో. ఆమె కలుస్తుంది. షీ విల్ మీట్ అతడు. హీ విల్ మీట్ వారు. దే విల్ మీట్. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులండి. ఏదైనా ఒక పని చేస్తా. నేను రేపు సినిమా చూస్తా. ఐ విల్ వాచ్ అనాలి. నేను నెక్స్ట్ ఇయర్ అమెరికా వెళ్తా. ఐ విల్ గో అనాలి. 2 days తర్వాత సినిమా చూస్తా. ఐ విల్ వాచ్ అనాలి. 2 seconds తర్వాత టీ తీసుకుంటా. ఐ విల్ టేక్ అనాలి. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు ఏదైనా ఒక పని చేస్తాను అంటాం చూడండి. భవిష్యత్తులో చేసే పనులు. సబ్జెక్ట్ తీసుకున్న వెంటనే విల్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. ఆమె రేపు హైదరాబాద్ వస్తుంది. ఆమె షీ విల్ కమ్. అతడు వస్తాడు. హీ విల్ కమ్. వారు వస్తారు. దే విల్ కమ్. నేను వస్తా. ఐ విల్ కమ్. ఆమె వస్తుంది. షీ విల్ కమ్.
కేసీఆర్ రేపు ముంబై వెళ్తాడు, కేసీఆర్ విల్ గో. చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తాడు, చంద్రబాబు విల్ కమ్. నరేంద్ర మోడీ రేపు చంద్రబాబుని కలుస్తాడు, నరేంద్ర మోడీ విల్ మీట్ చంద్రబాబు టుమారో. ఇలా ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియస్తుంది. ఏదైనా సరే ఒక పని నేను చేస్తాను అంటే ఫ్యూచర్లో, ఒక పని నేను చేస్తాను అంటే విల్ వచ్చిందంటే V1, విల్ వచ్చిందంటే V1 చాలా ఇంపార్టెంట్. సాల్ట్ లేకుండా కర్రీ ఎట్లా చేయలేరో అసలు ఈ విల్లు వాడకుండా వరుసగా 1 minute కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఫ్యూచర్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేస్తుంటాం. నేను రేపు మిమ్మల్ని కలుస్తాను అంటాం, అంటే ఐ విల్ మీట్ యూ టుమారో. నీకు డబ్బులు ఇచ్చేది ఉంది కదా, నేను నెక్స్ట్ వీక్ ఇస్తాను, ఐ విల్ గివ్ యూ నెక్స్ట్ వీక్. నువ్వు మీ ఇంటికి రమ్మన్నావు కదా, నేను నెక్స్ట్ మంత్ వస్తాను, ఐ విల్ కమ్ నెక్స్ట్ మంత్. నేను ఇంకా PhD చేయలేదు, నేను నెక్స్ట్ ఇయర్ PhD చేస్తాను, ఐ విల్ డూ PhD నెక్స్ట్ ఇయర్. ఓకే, సో ఇలా ఒక పని చేస్తాను అంటే విల్లు రావాలండి. ఆమె హైదరాబాద్ వస్తారు, ఆమె షీ విల్ కమ్, అతడు హీ విల్ కమ్, వారు దే విల్ కమ్. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేయబోయే ప్రతి పనిని విల్లు వాడి చెప్పండి. విల్లు వచ్చిందంటే V1 వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ టెన్స్ ఇది, చాలా సింపుల్ అండి. వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. మీరు కోటి వాక్యాలు రాసినా సరే విల్లు వచ్చిందంటే V1 ఉండాలి. అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేసేటప్పుడు సూత్రం ఏంటి, సబ్జెక్ట్ తర్వాత విల్లు వచ్చి V1 వస్తుంది కదా. కాబట్టి ఎన్ని లక్షల వాక్యాలు రాసినా వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. రైట్. సో మీరు ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నారంటే సింపుల్ ఫ్యూచర్ని ఎప్పుడు వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, ఇందులో వాక్యాలు ఎలా రాయాలి, తర్వాత 4 రకాల వాక్యాలు కూడా నేర్చుకున్నారు. పాజిటివ్ని నెగిటివ్లకి ఎట్లా మార్చాలి, ఇంట్రాగేటివ్లకి ఎలా మార్చాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లకి ఎలా మార్చాలి అనేది. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు ASD మరియు విద్యార్థి బృందం. నమస్కారం.